ఇట్లా 2 కార్పొరేషన్ల అధ్యక్ష 41 కార్పొరేషన్ ని ఇట్లా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి ఆ జాబితా కూడా సభ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అన్నింటినీ కూడా అంటే అప్పులని ఉపయోగించుకోవడానికి కార్పొరేషన్ ఇది ఈ 2 కార్పొరేషన్ల అధ్యక్ష. ఇంకో అద్భుతమైన ఆలోచన చేశారు అధ్యక్ష. మనం బయట బోర్డు తిప్పేసే కంపెనీలను రోజు చూస్తూ ఉంటాం అధ్యక్ష పేపర్లో. ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. దీని ఫలితం ఏంది అని అంటే వాళ్ళు మేము బ్యాంకులు మీకు అధిక వడ్డీని ఇస్తాం మాకు ఇవ్వండి అని కేవలం బయట చీటింగ్ కంపెనీలు ఎట్లా చేస్తాయో అదే ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసి రాష్ట్రంలో వివిధ సంస్థల్లోనూ ఆర్గనైజేషన్లోనూ కార్పొరేషన్లో ఉండే డబ్బులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫీజులు కట్టినటువంటి స్టూడెంట్ల డబ్బు 400 కోట్లు బలవంతంగా ఇంటర్మీడియట్ బోర్డులో మనమందరం చిన్నప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి డబ్బులు స్త్రీనిధి కార్పొరేషన్ మహిళల కోసం ఉపయోగించినటువంటి నిధులు ఇట్లాంటివి అన్నింటినీ డైవర్ట్. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసి ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెచ్చారు. అది మంచిదే, మీరు బ్యాంకింగ్ చేసి అవి ఎవడికి అప్పిచ్చి వాళ్ళకి తిరిగిస్తే సంతోషం అధ్యక్ష. కానీ ఏం చేశారు అధ్యక్ష, ఇవి ఇక్కడికి రావడం ఇక్కడ నుంచి ఏపీ ఎస్డిసి ఎక్కడా లింక్ దొరకదు అధ్యక్ష. ఇక్కడ నుంచి ఏపీ ఎస్డిసి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలకి ఇవ్వడం. ఎవ్వరు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష. ఇవాళ ఆ 4,000-5,000 కోట్లు ఎవరు చెల్లించాలి అధ్యక్ష? ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ₹1 లేదు అధ్యక్ష. ఇందాక అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఒకటి మర్చిపోయాను అధ్యక్ష, చెప్పాలి తప్పకుండా. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,000 ఉన్నాయని. ఈ 80,000లో ఏంటి అధ్యక్ష ఈ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగులు వాళ్ళ పిఎఫ్లో ఆ సిపిసి కాంట్రిబ్యూషన్ స్మాల్ డిపాజిట్స్ ఇట్లాంటివి పెట్టుకున్నటువంటి అధ్యక్ష. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ధర్మకర్త మాత్రమే అధ్యక్ష, ట్రస్టీ మాత్రమే అధ్యక్ష. దాన్ని వాడుకోవడానికి లేదు అధ్యక్ష. 80,000 కోట్ల రూపాయలకి ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం అకౌంట్లో 80,000 కోట్లు కనపడుతున్నాయి అధ్యక్ష. 80,000 కోట్లు క్యాష్ లేదు అధ్యక్ష. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అధికారులు ఉన్నారు, ఒక శాసనసభని తప్పుదోవ పట్టించాల్సినటువంటి అవసరం మాకు లేదు అధ్యక్ష. అందులో స్టాట్యూటరీ లయబిలిటీస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. 21,000 కోట్ల రూపాయలు విధిగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటివి ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా డైవర్టెడ్ అధ్యక్ష. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మేమేమి ఆర్థిక శాస్త్రవేత్తలం కాదు అధ్యక్ష. ప్రజల మధ్య గడిపి ప్రజల కోసం నిరంతరం ప్రజల కష్టాలను బాగు చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళం. మాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో చంద్రబాబు నాయుడు గారి సూచనలతో సలహాలతో అధికార యంత్రాంగాన్ని కూడా కూర్చోబెట్టుకుని ఎట్లా ముందుకు పోవాలని తవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇది నాకైతే తెలుగులో పదాలు ఆర్థిక అరాచకం విధ్వంసాన్ని మించి ఇంకేమైనా పదాలు ఉంటే మీ గోదావరి భాషలో మీరే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష.